అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక తాజా ప్రకటన అయితే తీసుకొచ్చింది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి. మరి ఏపీలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు మన కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల మనకు బడ్జెట్లో కూడా నిధులను అయితే కేటాయించింది. మరి మే నెల మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క డబ్బులను జమ చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇక తాజాగా మనకు శాసనమండలిలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు. మరి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏటా కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మనకు చెప్పారనమాట. మరి దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి విడతకు 2,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 3 విడతల్లో పీఎం కిసాన్ 6,000 రూపాయలు వస్తే అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో సంవత్సరానికి 14,000 రూపాయల్లో భాగంగా 5,000, 5,000 మరియు 4,000 రూపాయలు అయితే జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆమోదం తెలిపాయన్నమాట. మరి ఏ తేదీ నుంచి మనం అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి మనకు డబ్బులు పడతాయి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేసేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా కీలక ప్రకటన అయితే చేశారు. కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక మనకు ఇటీవల జరిగినటువంటి బడ్జెట్లో కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి 9,400 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. ఈ విధంగా మనకు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ వాటా కింద 3,100 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 6,300 కోట్ల రూపాయలను మనకు సిద్ధం చేసినట్లు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి ఒక 20,000 రూపాయలను మే నెల నుంచి రైతులకు అందజేస్తున్నామన్నారు. ఈ మేరకు మనకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. మరి గతంలో మనకు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చేవారని, మరి రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వడమే కాదు గతంలో ఎటువంటిది కూడా మేలు చేయలేదు రైతులకు అని చెప్పి ఇక్కడ అచ్చెన్నాయుడు గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మన రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టిందని, ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషను, మనకు వ్యవసాయ పరికరాలకు రాయితీ అందించి రైతులకు ఇస్తున్నామని కూడా చెప్పారు. ఇక గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా భూసార పరీక్షలు చేయలేదని, రైతులకు అవసరమైనటువంటి పరికరాలను కూడా ఇవ్వలేదన్నారు. మరి గత ప్రభుత్వం రైతుల కోసం ఏం చేయలేదని, మన ప్రభుత్వం అయితే రైతులకు మంచి చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు. మరి దాంతోపాటుగా మనకు ప్రకృతి సాగు, యాంత్రీకరణ, వడ్డీ లేనటువంటి రుణాలు, అన్నదాత సుఖీభవ వంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయల డబ్బులు అందజేస్తామని ఇక్కడ చెప్పారు. మరి కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధి విధానాలను ఖరారు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా రైతులను మోసం చేయకుండా మనకు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పారనమాట. ఇక ప్రభుత్వం గతంలో ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు, గత ప్రభుత్వంలో రైతులకు ఎక్కడ కూడా మేలు జరగలేదు. మరి ఇప్పుడు మన ప్రభుత్వంలో తప్పకుండా రైతులందరికీ కూడా మేలు చేస్తామని చెప్పి ఇక్కడ అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో కీలక ప్రకటనలు అయితే చేశారు. మరి మన కుటుంబ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలపైన క్లారిటీ అయితే ఇచ్చింది. బడ్జెట్లో 9,400 కోట్లు కేటాయించడం జరిగింది. పీఎం కిసాన్ కింద 3 విడతల్లో 6,000 రూపాయలు జమ చేస్తున్నటువంటి అప్డేట్ మనకందరికీ కూడా తెలిసింది. ఏపీ ప్రభుత్వం కూడా 3 విడతల్లో నిధులు విడుదల చేయాలని భావిస్తుంది. అంటే పీఎం కిసాన్ 20 విడత వచ్చినప్పుడు అన్నదాత సుఖీభవ తొలి విడత 5,000 రూపాయలు ఇస్తారు. మరి పీఎం కిసాన్ 21 విడత వచ్చినప్పుడు అన్నదాత సుఖీభవ మనకు రెండో విడత కింద 5,000 రూపాయలను అయితే కేటాయిస్తారు. మరి అన్నదాత సుఖీభవ 3వ విడత 4,000 రూపాయలు ఇస్తూ పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలను అయితే జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు రైతులు ఎవరైతే ఉన్నారో వారు సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు చేసుకోవాలి.
మరి అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు కూడా మనకు వర్తిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 54 లక్షల పైచిలుకు రైతులందరూ కూడా ఉండాలన్న అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది, అంచనా వేసింది. మళ్ళీ కౌలు రైతులకు కూడా పథకం అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు కూడా గతంలో మనకు సీసీఆర్ కార్డు ఉంటేనే గతంలో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అనేది వచ్చేదన్నమాట. మరి ఇప్పుడు కౌలు రైతులకు ఆ కార్డు అనేది తొలగించడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ కార్డు తొలగించడంతో మనకు చాలా అవకాశాలు అయితే ఇచ్చిందనమాట. ఇక్కడ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు మీకు రావాలంటే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు రావడానికి చాలా అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని తప్పనిసరిగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఇస్తే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అయితే ఇస్తుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని ప్రకారం చూసుకుంటే మనకు రైతులందరికీ కూడా ఇక్కడ డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు చూసుకుంటే 19 విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే ఇచ్చింది. మరి 20 విడత డబ్బులు అయితే రావాల్సి ఉంది. మరి 20 విడత డబ్బుల కింద పీఎం కిసాన్ మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారికి 19 విడతలు పూర్తయిపోయి మరి 20 విడతకు ఏపీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. కాబట్టి మీకు అందరికీ కూడా తప్పనిసరిగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆదేశాల ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారికి తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అందిస్తూ ఉంటాయి. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బులను తీసుకోవడానికి. మరి వారి ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ 20 విడత డబ్బులను అయితే వేయబోతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని మరి రైతులకైతే ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతుందన్నమాట. మరి తప్పకుండా మీరు ఇలా చేస్తే మీకు తప్పనిసరిగా డబ్బులు అయితే వస్తాయి. మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి. కాబట్టి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా రెడీగా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అవకాశం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది. మరి ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తప్పకుండా పొందొచ్చు అని చెప్పి కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చాయి. మరి పీఎం కిసాన్ 20 విడత వస్తే అన్నదాత సుఖీభవ మనకు తొలి విడత అయితే వస్తుందన్నమాట. మరి కాబట్టి రైతులు రెడీగా ఉండండి మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా మనకు డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం. ఎవరైనా సరే కొత్తవారు కానీ పాతవారు కానీ లబ్ధి పొందాలంటే ఏదైనా సరే మీకు సాంకేతిక కారణాలు ఉంటే కూడా అవి కూడా మీరు క్లియర్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలే కాకుండా మిగిలినటువంటి పథకాల ద్వారా కూడా మీకు మేలు జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకుంటారని మరొకసారి మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.